अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। राहुल गांधी को वजीर आजम बनाने तक हर कांग्रेस कारकुन को अज़म व लगन के साथ काम करना चाहिए। संगारेड्डी शहर में मुनक़िदा तेलंगाना आदिवासी कांग्रेस बुनियादी कारकुनों के इजलास में यह अपील TGIIC चेयरपर्सन निर्मला जग्गा रेड्डी ने किया। संगारेड्डी में गिरिजन कॉरपोरेशन चेयरमैन और नेशनल आदिवासी कांग्रेस के वाइस चेयरमैन बेलैया नायक की क़यादत में आदिवासी कांग्रेस कारकुनों के लिए तरबियती क्लासेस मुनक़िद किए गए। आदिवासी कारकुनों और क़ायदीन के मुल्कगीर तरबियती क्लासेस के सिलसिले में मुत्तहिदा मेदक ज़िले की तरबियती क्लासेस संगारेड्डी शहर के PSR गार्डन में मुनक़िद हुई। ये तरबियती प्रोग्राम गिरिजन कॉरपोरेशन चेयरमैन और नेशनल आदिवासी कांग्रेस के वाइस चेयरमैन बेलैया नायक की क़यादत में मुनक़िद की गई। 3 दिन तक जारी रहने वाले इन तरबियती क्लासेस के पहले दिन TGIIC चेयरपर्सन निर्मला जग्गा रेड्डी ने बतौर मेहमान ख़ुसूसी की हैसियत से शिरकत की। ఆదివాసీ కాంగ్రెస్ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి శిక్షణ శిబిరం ఈరోజు ఇక్కడ సంగారెడ్డిలో ప్రారంభించుకున్నాం. 3 రోజుల పాటు శిక్షణ జరుగుతుంది. నిర్మలా జగ్గారెడ్డి గారు ఇనాగ్రల్ మీటింగ్ వచ్చి ముఖ్య అతిథిగా హాజరై ఇనాగ్రేట్ చేశారు. దీనికి లంచ్ తర్వాత నుంచి ఆదివాసీ ఉద్యమాలు, కాంగ్రెస్ పార్టీ ఆదివాసీల కోసం తీసుకొచ్చినటువంటి చట్టాలు, భారత రాజ్యాంగం రాకముందు ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులు, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆదివాసులకు వచ్చినటువంటి హక్కులు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు, భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ఆదివాసుల్ని వనవాసులుగా మారుస్తున్నటువంటి తీరు, ఆదివాసీ రాజ్యాంగ హక్కుల్ని తీసేస్తున్నటువంటి పరిస్థితులు, ఇవాళ మధ్యప్రదేశ్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ అరావళి పర్వతాలను నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఈ అన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహనను కల్పించి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఈ దేశంలో మిగతా వర్గాలతో సమానంగా ఎస్టీలను డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా విధ్వంసం చేస్తూ ఉంది. పంచాయతీరాజ్ చట్టం ద్వారా ఆదివాసులకు ఏమొచ్చింది, 5-6 షెడ్యూళ్ళ ద్వారా ఆదివాసులకు వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి, ఆదివాసుల కోసం ప్రత్యేకంగా తీసుకురాబడ్డటువంటి అన్ని చట్టాల మీద ఒక సమగ్రమైనటువంటి అవగాహన కల్పించడం కోసం AICC డైరెక్షన్లో జరుగుతున్నటువంటి ఈ శిక్షణా శిబిరం మెదక్ జిల్లాతో ఉమ్మడి 10 జిల్లాలు కంప్లీట్ చేసుకోబోతున్నాం. సంవత్సరం క్రితం జనవరిలో మొదలుపెట్టాం. ఈ జనవరి ఇప్పుడు 5వ తారీఖున పూర్తయింది. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో జై జగత్ జై జై జోహర్ జై జగత్ అనే కార్యక్రమాన్ని సంకల్పించి జై బాపు జై అంబేద్కర్ జై సంవిధాన్కి నాంది పలికిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆదివాసులు గిరిజన సంబంధించిన బంజారా నాయకుడైనటువంటి బెల్లయ్య నాయక్ గారి అధ్యక్షతన ఒక ట్రైనింగ్ సెమినార్ సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించినందుకు వారికి సంగారెడ్డి పక్షాన జిల్లా పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ట్రైనింగ్ సెమినార్ వల్ల మంచి నాయకులుగా ఆదివాసులు కానీ బంజారా నాయకులు కానీ ఒక మంచి నాయకులుగా ఎదిగి రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం సంగారెడ్డి జిల్లాకి ఇచ్చినందుకు వారికి నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి సేవలాల్ మహారాజును తలుచుకుంటూ ఈ కార్యక్రమం 3 రోజులు కూడా విజయవంతం కావాలని చెప్పి 3వ రోజు 5వ తారీఖు నాడు మా నాయకుడు జగ్గారెడ్డి గారు ఇప్పుడే నిర్మలా జగ్గారెడ్డి గారు ఈ కార్యక్రమం ప్రారంభించినారు. ఆఖరి తేదీ నాడు మా నాయకుడు కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారు 5వ తారీఖు నాడు మంత్రులు కానీ ఇతర మా నాయకులు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని సమారోపం చేశారు. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు. శిక్షణ కార్యక్రమం ప్రారంభించింది కాబట్టి ఈ రోజు నుంచి 3 రోజులు ఈ శిక్షణ తరగతి నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్ కార్యకర్తలు యూత్ మా ప్రెసిడెంట్ అందరూ కూడా ఈ 3 రోజులు ఈ కార్యక్రమానికి వచ్చేసి హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతారని కోరుతున్నాను.